దుర్భిక్ష జిల్లాలకు జలదానం చేసేందుకు ఉద్దేశించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్షామం నుంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా బయటపడేసే కీలక ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. ఈ మేరకు తన ఢిల్లీ పర్యటనలో సీఎం గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే జలసంధానికి అంటూ కూటమి ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్దమవుతోంది. ఇక ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గోదావరి పెన్నా అనుసంధాన పథకంపై నిన్న చంద్రబాబు సమీక్షించారు. ఉన్నతాధికారులంతా పాల్గొన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టును 3 నెలల్లో ప్రారంభించి 3 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. తొలి దశలో గోదావరి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు రోజుకు 2 టీఎంసీల చొప్పున పంపే ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. గోదావరి పెన్నా అనుసంధాన ప్రక్రియలో భాగంగా తొలి దశలో పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోసేలా కార్యాచరణను సిద్దం చేయాలని జల వనరులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసి టెండర్ల ప్రక్రియను శ్రీకారం చుట్టాలి అని సూచించారు. ఇక ఇటీవల ఢిల్లీ పర్యటనలో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఈ పథకానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరినట్లుగా వెల్లడించారు. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు అని తెలియజేశారు. గోదావరి పెన్నా అనుసంధానికి కేంద్రం ఆర్థికంగా సహకారాన్ని అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక సహకారంపై పలు ఆలోచనలు చేస్తున్న కేంద్రం ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 50,000 కోట్ల రూపాయలు తీసుకుని అందులో 40,000 కోట్ల రూపాయలను గోదావరి పెన్నా అనుసంధానం పథకానికి ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. అటు ఉన్నత స్థాయి సమావేశంలో నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కొన్ని సూచనలు చేశారు. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుందామని, త్వరలోనే స్పష్టతకు వద్దాము అని అధికారులకు సీఎం చంద్రబాబు తెలియజేశారు. కృష్ణా నదీ జలాలు రాష్ట్ర అవసరాలను పూర్తిగా తీర్చే పరిస్థితి లేదు. దీంతో గోదావరి జలాలను రాష్ట్రమంతటికీ తరలించడమే అత్యున్నతమైన ఆలోచనగా ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. గోదావరి జలాలను తరలించడం ద్వారా కరువును శాశ్వతంగా నివారించవచ్చు అని భావిస్తున్నారు. రాష్ట్రంలో దుర్భిక్షం అనేదే లేకుండా పోతుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం సాకారమైతే దుర్భిక్ష జిల్లాలకు మహర్దశ పట్టినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. గోదావరి నుంచి కృష్ణానదికి ముందుగా జలాలను తరలిస్తారు. కృష్ణానది నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు ఎత్తిపోస్తారు. అయితే దూరాన్ని తగ్గించేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. తరలించిన నదీ జలాలను నిల్వ చేసేలా రిజర్వాయర్లు నిర్మించడంపై దృష్టి సారించారు. మార్గమధ్యంలో ఎక్కడికక్కడ రిజర్వాయర్లు అవసరమనేది కార్యాచరణను సిద్దం చేయాలని జల వనరుల శాఖను చంద్రబాబు ఆదేశించారు. రోజుకు 38,845 క్యూసెక్ల చొప్పున 54 రోజుల్లో 215.5 టీఎంసీలను గోదావరి నుంచి తరలించేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇందుకోసం ప్రస్తుత పోలవరం కుడి ప్రధాన కాలువను 25,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచుతారు. ఇక తాడిపూడి కెనాల్ను 1,500 నుంచి 5,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచుతారు.